మద్యం కేసుని ముందు పెట్టి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో చేసిన తప్పుల్ని బయట తెలుసుకుని అలాంటి కేసులు పెట్టడానికి ఎత్తుగడ వేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మద్యం కేసులో నడిచేది కాదు, నిలిచేది కాదు, చచ్చేది కాదు అది. ఎందుకు అంటే డబ్బులు దొరకలేదు. రెండవది అక్కడ అంతకుముందు కంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కంపేర్ చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ముందు డబ్బులు 20,000 కోట్లు ఎంత వస్తున్నది. ఇది వచ్చిన తర్వాత పాలసీ మార్చి ప్రభుత్వ దుకాణాలు ప్రైవేట్గా మార్చాక ఆదాయం పడిపోయింది. కాబట్టి అది దోచుకున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పడానికి కుదిరింది. సుప్రీంకోర్టు కూడా అందుకే ఏం చెప్పలేకపోయింది. ప్రైవేట్ మద్యం దుకాణాలు తేవడం తప్పు ఒకటి, రెండవది డబ్బులు పెంచేయడం అన్నటువంటి మరొకటి. వాళ్ళు ప్రభుత్వ సొమ్ము తినేశారు, ప్రైవేట్ వాళ్ళకి పెట్టారు అన్నటువంటి అక్కడ తేలింది. ఇక్కడ ప్రభుత్వంకి వచ్చాక ఆదాయం పెరిగింది. తెలుగుదేశం హయాంలో ఆదాయం కంటే వైసీపీ హయాంలో విపరీతంగా పెరిగింది. దాదాపు 100% హైక్ కనిపించినటువంటి సందర్భం కూడా ఉంది. 25,000, 27,000 కోట్ల లాభం అంటే. కాబట్టి అక్కడ ఆ కోణంలో నుంచి చెప్పడానికి వీలు కుదరదు. ఇకపోతే డబ్బులు వసూలు చేశారు, గ్రౌండ్ లెవెల్లో షాపుల్లో వసూలు చేశారనడానికి ఎట్లాంటి ఆధారము లేదు. ఎందుకంటే అక్కడి నుంచి సరుకు వస్తుంది, పోతుంది. ఇక నెక్స్ట్ తయారీదారులు, వాళ్ళ మీదనే కేసు పెట్టి వాళ్ళే సాక్షులు, వాళ్ళే కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి వర్కౌట్ అవ్వదు. అందుకనినే మిథున్ రెడ్డి డబ్బులు తీసుకెళ్ళాడు, రాజశేఖర్ పేరెడ్డి కేసిరెడ్డి తీసుకెళ్ళాడు, లేకపోతే విజయసాయి రెడ్డి తీసుకెళ్ళి ఎలక్షన్లకు పంచారు, ఇట్లాంటివని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వీళ్ళని పట్టుకుంటే వీళ్ళని కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు మద్యమే ఉందండి, ఆయన వేరే దాంట్లో సంపాదించాడు, అది కావాలంటే చెప్తానేనండి అంటే అది తెలుసుకుని దాని మీద కేసులు పెట్టే ఉద్దేశం. ఇప్పుడు విజయసాయి రెడ్డిని వేధించారు దేంట్లో, కాకినాడ పోర్టుకి సంబంధించి. ఇప్పుడు ఆ కేసు ఏమైపోయింది, అది పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ ఆ కసిలో నుంచి విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మద్యం కేసు ఆధారాల కిందకి వాడి ఆయన వాంగ్మూలాన్ని పెట్టి చివరికి ఆయనే నిందితుడిగా చేర్చినట్టు. అదొక స్ట్రాటజీ. మనం మానసికంగా హింస పెడితే ఏదో ఒకటి చెప్పేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఆ జాబితాలో వైసీపీకి సంబంధించిన కీలకమైన అడుగులు వేసేవాళ్ళు మిథున్ రెడ్డి, లోక్సభలో ఫ్లోర్ లీడర్, తనని దాంతో పెడితే వాళ్ళ స్టాఫ్ని ఎవరినన్నా కనుక వేధిస్తే ఏదో దాంట్లో తినేవాడండి, దీంట్లో తినేవాడండి, ఇందులో అయితే తెలియదండి అంటారు కదా. అప్పుడు అవి ఫ్యూచర్లో కేసులు పెట్టడానికి పనుకో. ఇప్పుడు అట్లాగే చెవిరెడ్డి స్టాఫ్ని పిలిచి విచారించారట. దాంతో చెవిరెడ్డి ముందుకు వచ్చి నా స్టాఫ్ని ఎందుకు నన్నే పట్టుకెళ్ళని కావాలని నేనే వచ్చి మాట్లాడతా అన్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెవిరెడ్డిని ప్రశ్నిస్తారా? మద్యంది పక్కకు వెళ్ళిపోతున్నటువంటి వేళ మరొక కాన్సెప్ట్ని తెర మీద తీసుకొస్తున్నటువంటి అంశం.